భగవద్గీత 8వ అధ్యాయం 28వ శ్లోకంలో కృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నారు. వేదాలు చదవడం వల్ల, యజ్ఞాలు చేయడం వల్ల, తపస్సు దానాలు చేయడం వల్ల, మంచి పనులు చేయడం వల్ల వచ్చే ఫలితాలన్నింటినీ భక్తి యోగంలో ఉండే వ్యక్తి పొందగలుగుతాడు. చివరికి శాశ్వతమైన పరంధామాన్ని చేరుకుంటాడు. ఈ శ్లోకాన్ని జగద్గురు శ్రీల ప్రభుపాద గారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇలా అన్నారు. వేదాల్లో ఉండే నియమాల ప్రకారం మనిషి వివిధ రకాల ఆశ్రమాల్ని పాటించాలి. మొదటిది బ్రహ్మచర్య ఆశ్రమం. ఈ ఆశ్రమంలో 5 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల దాకా మనిషి ఒక గురువు దగ్గర ఉండి సేవ చేసి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ వేదాలన్నీ నేర్చుకోవాలి. ఆ తరువాత పెళ్లి చేసుకుని గృహస్థాశ్రమంలో ప్రవేశించాలి. గృహస్థాశ్రమంలో వివిధ రకాల దానాలు చేయాలి, యజ్ఞాలు కూడా చేయాలి. అలా చేస్తూ జ్ఞానాన్ని పెంచుకోవాలి. ఆ తరువాత వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమంలో ఎంతో తపస్సు సాధన చేయాలి. అలా చేయడం వల్ల మనిషి శాశ్వతంగా ఉండే ఏదో ఒక ఆధ్యాత్మిక లోకానికి చేరుకుంటాడు. కానీ ఎవరైతే కృష్ణ భక్తుల నుండి భగవద్గీత నేర్చుకొని నిదానంగా కృష్ణుడి మీద ప్రేమను పెంచుకుంటారో వాళ్ళు వేద నియమాలను పాటించే వ్యక్తులకు వచ్చే ఫలాలన్నింటినీ పొందగలరు. ఆ తరువాత ఆధ్యాత్మిక లోకాల్లో అన్నిటికంటే గొప్పదైన కృష్ణ లోకాన్ని పొందుతారు. హరే కృష్ణ.